బాగా ఈ మధ్యకాలంలో విచిత్రమైన ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇంటర్వ్యూల మధ్య తిక్కల ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ తిక్కల ప్రశ్నలో కొంతమంది మన వాళ్ళు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఆ సమాధానాలు ఏంటంటే, మోసే నిజంగా ఉన్నాడా అని అడిగాడు ఆయన. అబ్రహాము నిజంగా ఉన్నాడా? ఈ తిక్కల ప్రశ్నలకి తిక్క వాళ్ళందరికీ సమాధానం ఏంటి చెప్పిన, మోసే నిజంగా ఉన్నాడని ఎవడైనా అడిగితే రుజువేంటి చెప్పిన, అబ్రహాం స్టోరీ నిజంగా జరిగిందని ఎవడైనా అడిగితే రుజువేంటి చెప్పిన, ఇజ్రాయెల్ దేశం ఎప్పటికీ ఉందా లేదా, ఇస్రాయేల్ అనే జనాంగం ఎప్పటికే ఉన్నారా లేదా? అరే ఇస్రాయేల్ అనే జనాంగం ఈరోజు కనబడుతున్నారు, వాళ్ళ డిఎన్ఏ ప్రకారం రుజువై కనబడుతున్నారు. ఇస్రాయేల్ ఈ రోజుకి జీవించున్నారు. ఇస్రాయేల్ మన కళ్ళ ముందు కనబడుతున్నారు. ఆ నిబంధన మనకు కనబడుతుంది. ఇవన్నీ రుజువైనప్పుడు మోసే ఉన్నాడని అడుగుతున్నారు, నిన్నేమనాలి? మరో మాట చెప్పనా, అసలు మోసే ఉన్నాడంటే ఆయన రాసిన గ్రంథాలు ఉన్నాయిగా, కనబడుతున్నాయిగా. అబ్రహాం ఉన్నాడంటే అబ్రహాం నివసించిన సివిలైజేషన్ ఏదైతే ఉందో అది ఉందగా. నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను. అసలు కోరెస్ అనేవాడు బైబిల్లో రాయబడ్డాడు. బయట ఉన్నాడంటే తక్షశిల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోయిన తక్షశిల రాజ్యం, గాంధారా సామ్రాజ్యంలో అక్కడికి వెళ్ళి అడుగు, సైరస్ వచ్చి చెబుతారు. లేడు సైరస్ వచ్చాడు, ఆయన ఉన్నాడు. ఆయన అన్నట్టుగానే బైబిల్లో పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా విచిత్రంగా అడుగుతున్నారంటే నమ్మడానికి ఒళ్ళు బద్ధకం. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళకి చదవడానికి ఇంకా బద్ధకం. ఈ దేవుడు ఎట్లా అయినా సరే గాలి దేవుడు అని అనుకోవాలంటున్నాడు. అబ్రహాం అన్నవాడు నిజంగా ఉన్నాడు. అబ్రహాం అన్నవాడు ఉన్నాడు అనడానికి ప్రూఫ్ ఏంటంటే ఇజ్రాయేల్ సమాజం ఇంకా ఉంది. ఉందా లేదా? ఇశ్రాయేల్ ఎవరికి పుట్టారు? ఇస్సాకు పుట్టారు. ఇస్సాకు ఎవరికి పుట్టాడు? అలా గాల్లో పుట్టాడా? గ్రహాంతర జీవా? నేను అడుగుతున్నానండి. ఒక పెద్ద బుక్ ఉంటుందండి క్రిస్టియన్లో, మీరు వీలైతే చదవండి. దాని పేరు ఏంటి చెప్పిన, ఆర్గ్యుమెంట్. ఆ బుక్ పేరు ఆర్గ్యుమెంట్. కోర్టులో ఉంటుంది చూసారా, ఇంత పెద్ద సుత్తి, ఆ సుత్తేసి ఉంటుంది. అందులోకి వెళ్ళి చదవండి, ఓపుకుంటే ఎంత పెద్ద ఉంటుంది బైండ్ బుక్. దాని పేరు ఆర్గ్యుమెంట్. ఆ బుక్ కొనుక్కోండి, 5,000 6,000 ఉంటుంది. ఇలాంటి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేయండి, ఆ బుక్ చదువుకోండి అని. సెక్షన్తో సహా, హిస్టరీతో సహా ఆ బుక్స్ ఉన్నాయి. అబ్రహాము నిజంగా ఉన్నవాడు. అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు. అయితే